ఈ సందేశం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఖురాన్ మరియు హదీస్లో ఏ విధంగా చెప్పబడింది అనేది మనం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. అదేమిటి? దావా అంటే ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవడం. చాలా ఎక్కువ శాతం మంది సమాజంలో ప్రజలను అల్లాహ్ వైపునకు ఎందుకు పిలుస్తారు అంటే, ఏమండి, బయట ఎవరైతే ఉన్నారో వేరే మతస్థులు వారు ఏం చేస్తున్నారు, బాగా వాళ్ళ మతం వైపునకు పిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మన మతం వైపునకు ప్రజలను ఆహ్వానించాలి అనే ఉద్దేశంలో కొంతమంది. మరికొంతమంది వేరే వాళ్ళ జమాత్ పెరిగిపోతూ ఉంది, మన జమాత్ తగ్గిపోతూ ఉంది, కాబట్టి సందేశం ఇవ్వాలి అని మరికొంతమంది. లేకపోతే మన మతస్థులు మన కులస్థులు తగ్గిపోతున్నారు, వారిని పెంచాలి అనే ఆలోచనలో ఇంకొంతమంది. ఎక్కువ శాతం మంది వారు చేస్తున్నారని, వీరు చేస్తున్నారని, లేకపోతే ఇంకెవరో ప్రారంభించారని ఈ దావత్ సందేశం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనము సందేశం ఎందుకు ఇవ్వాలి అంటే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరా అసర్ 103వ సూరా, 3 వాక్యాలు ఉన్నటువంటి ఈ సూరాలో ఏ విషయం చెప్పబడింది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తామనుకోండి. వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. కానీ ఇల్లల్లజీన ఆమను వ అమిలు స్వాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఈ 4 పనులు చేసేవారు మాత్రము తమని తాము రక్షించుకుంటారు నష్టంలో లేకుండా. అల్లా తెలియజేస్తున్నాడు వల్ అస్ర్, కాలం సాక్షిగా. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అనేక విషయాలను సాక్షిగా పెట్టి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. మరి ఏదైనా ఒక విషయాన్ని సాక్షిగా ఎందుకు పెడతాం మనము అంటే, చెప్పేటటువంటి విషయం యొక్క ప్రాధాన్యత పెరగడానికి, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రజలకు తెలియడానికి సాక్షిగా పెడుతుంటాం. మరి అల్లాహ్ ఇక్కడ కాలాన్ని సాక్షిగా పెట్టాడు. కాలము అంటే ఎంత విలువైనది, ఎలాంటి విషయము అంటే, గడిచిపోయినటువంటి ఒక్క క్షణాన్ని ఎన్ని కోట్లు ధారబోసినా మళ్ళీ మనము తిరిగి తీసుకురాలేని పరిస్థితి. అలాంటి కాలాన్ని సాక్షిగా పెట్టి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టంలో పడి ఉన్నారు. మానవులు అంటే అందరూ, ముస్లింలు ముస్లిమేతరులు అందరూ వచ్చేస్తారు, స్త్రీలు పురుషులు అందరూ కలిపి వీరందరూ నష్టంలో ఉన్నారు. కానీ కేవలము 4 పనులు చేసేవారు మాత్రమే రక్షించబడతారు. ఏమిటా 4 పనులు అంటే, ఇల్లల్లజీన ఆమను వ అమిలు స్వాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఎవరైతే విశ్వసించారో మరియు సత్కర్మలు మంచి పనులు చేశారో, ఆ తరువాత వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఒకరికి ఒకరు హితబోధ సహనబోధ చేసుకున్నవారు మాత్రమే రక్షించబడతారు. సుబ్హానల్లాహ్. ఇక్కడ మనమందరము కూడా విశ్వసించాము కాబట్టే ఇక్కడ కూర్చొని ఉన్నాము. అందరూ కూడా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, ఈ కలిమ చదివాం కాబట్టే విశ్వసించాము కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనము మంచి పనులు కూడా చేస్తూ ఉంటాము మనకు సాధ్యమైనంత. మరి విశ్వసించాము, మంచి పనులు చేస్తున్నాము, ఇంకా చేయవలసిన 2 పనులు ఏమిటి? మనము ఒకరికి ఒకరు హితబోధ చేసుకోవాలి, సందేశం అందజేయాలి. ఏ సందేశం అయితే మనకు తెలిసిందో దాన్ని ఏం చేయాలి? తెలియని వారి వద్దకు అందజేయాలి. అలా అందజేసే క్రమంలో ఏవైతే కష్టాలు నష్టాలు మన మీదకి వస్తాయో దాని మీద సహనం వహించాలి. ఆ బోధ కూడా ఒకరి ద్వారా మరొకరికి వెళ్ళాలి. మరి ఈ పని మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనము అన్ని పనులు చేసుకుంటున్నాము, కానీ సందేశ కార్యక్రమాలు చేస్తున్నామా లేదా? సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అంటే, అల్లాహ్ మానవులు నష్టంలో కాకుండా లాభంలో ఉండాలి, తీర్పు దినం రోజు నరకంలో కాకుండా స్వర్గంలో ఉండడానికి 4 పనులు చేయమన్నాడు. ఆ 4ంటిలో ఒక పని మనము ఒకరికి ఒకరం సందేశం ఇచ్చుకోవాలి.
హితబోధ చేసుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడం కోసము హితబోధ చేసుకోవాలి, సందేశం ఇచ్చుకోవాలి. వేరే వారిని సంతోష పెట్టడానికో, లేకపోతే మన జమాత్ని పెంచుకోవడానికో, లేకపోతే వారు చేస్తున్నారు కదా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఎంత మాత్రము కాదు సోదరులారా, మనల్ని మనం కాపాడుకోవడం కోసం. ఇది మొట్టమొదటిది.